మరొక బ్రేకింగ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ఇవాళ ఆయన ఆపరేషన్ తర్వాత కోలుకొని ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. యశోద ఆసుపత్రి నుంచి నందినగర్ కు వెళ్తున్నారు. కేసీఆర్ తన పాత నివాసానికి వెళ్లబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి సీఎం అయ్యేదాకా నందినగర్ నివాసంలోనే ఉండేవారు. డిసెంబర్ 8న కేసీఆర్ కు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత కోలుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. 8 రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నారు కేసీఆర్. తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత కోలుకున్నారు కేసీఆర్. 8 రోజులుగా సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు కేసీఆర్. ఆ తర్వాత కోలుకుని ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. డిశ్చార్జ్ తర్వాత ఇక్కడ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్తారా లేదంటే గజ్వేల్ ఫామ్ హౌస్ కు వెళ్తారా అని అనుకున్నారు. బట్ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లబోతున్నారు. తన పాత నివాసానికి వెళ్లబోతున్నారు కేసీఆర్. సీఎం అయ్యేదాకా నందినగర్ నివాసంలోనే ఉండేవారు. డిసెంబర్ 8న కేసీఆర్ కు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత కోలుకున్న కేసీఆర్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు. 8 రోజులుగా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు.